V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై VH ఫైర్, తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని హితవు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై అనుమానాలున్నాయి, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రొఫెసర్ కోదండరాం. అనంతపురం జిల్లా అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష, పోలవరంపై కుడి ఎడమ కాలువ నిర్మాణం, కామర్ డ్యాంపై చర్చ. మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 16 మందికి కరోనా. చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం, నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కాలి బూడిదైన కలప. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి CLP కార్యాలయంలో మాట్లాడిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. VH మాట్లాడుతూ జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని, ఇక్కడ కాదని తెలిపారు. జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవడని ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని, ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ కోవార్ట్ అని అర్థమవుతోందని అన్నారు. జానారెడ్డి ఓడిపోతారని చెప్పిండు. నిన్న అసలు ఆయన ఎందుకు వచ్చింది ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మీ పార్టీని విమర్శిస్తున్నా కానీ ఎవరు కూడా చప్పుడు చేయలేదు. ఏమంటారు మీరు దాన్ని? చూడండి, జేసీ దివాకర్ రెడ్డికి దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్లో జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయమనరా బాబు. ఎంతసేపటికి పాత రికార్డు, మేము వద్దన్నాం, తెలంగాణ ఇచ్చిండ్రు, వీడు పోయిండు, వాడు పోయిండు, మరి నువ్వు కూడా పోయినావు కదరా బాబు. పోతేవి ఈడొచ్చేసి నీకున్నటువంటి బలం ఏముందో రాయలసీమలో చూయించు. కానీ ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నది, రేపు జానారెడ్డి గారిది నాగార్జున సాగర్లో ఆయన ఓడిపోతాడంటాడు. ఏం జ్యోతిష్యం రాబోయింది నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఏమన్నా కేసీఆర్కు తొత్తుగా పనిచేస్తున్నావు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ వాడు వచ్చి ఏది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు టీడీపీలో పోయిండొచ్చు, నీకు ఆడ దమ్ము లేదు, ఈడొచ్చేసి జానారెడ్డి ఓడిపోతాడని భవిష్యత్తు చెప్తున్నావు, జ్యోతిష్యం చెప్తున్నావు. ఇలాంటి మానుకో. దమ్ముంటే నువ్వు ఆడ జగన్మోహన్ రెడ్డి తోటి తాడో పేడో తెలుసుకోరా బాబు. అప్పుడప్పుడు వచ్చి ఫ్రీగా ఉండేది పబ్లిసిటీ అని అసెంబ్లీ నడిచేటప్పుడు వచ్చి పబ్లిసిటీ చేసుకునేది బంద్ చేయి. మీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ గతంగా ఉండదు, కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది అని చెప్పిండు. ఎవరు ఖండించినా నేను తప్పనిసరిగా జానారెడ్డి సీనియర్ లీడరు, అలాంటి అవమానాన్ని మేము తట్టుకోలేము. నేను దీన్ని ఖండిస్తున్నా. ఇంకోసారికి మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారు, దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేను హెచ్చరిస్తున్నా. జానారెడ్డి ఓడిపోతారని చెప్పిండు. నిన్న అసలు ఆయన ఎందుకు వచ్చింది ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై కొన్ని అనుమానాలు ఉన్నాయని TJS అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను కలిసి విన్నవించారు. ఎన్నికల కౌంటింగ్ లో అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించారని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఒక సమస్య ఏమొచ్చిందంటే సీలు అది లాక్ కీ దొరకలేదని పగలగొట్టాను. దాని విషయమై కూడా క్లారిఫికేషన్ అడిగితే అవన్నీ మేము వీడియోగ్రాఫ్ తీసినాం, ఉన్నాయి, రెడీగా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పాను. తర్వాత సీల్ ఇంటాక్ట్ ఉందా అనేది నేను లేను కాబట్టి అడిగాను. సీల్ ఇంటాక్టే ఉంది, లోపల ఓట్లు కూడా టాలీ అయినాయి. నేను రిపోర్ట్ కూడా నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను అని చెప్పాను. రెండో సమస్య ఏముందంటే డబ్బాలో ఉన్న ఓట్లకి అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నుంచి వచ్చిన లెక్కకు తేడా ఉంది. చాలా వరకు 1-2 ఓట్లు తేడా ఉంది, కానీ ఒక చోట 4 ఓట్ల తేడా ఉంది. అయితే దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫై దేంతో చేయాలి? బ్యాలెట్ పేపర్స్, యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెన్స్ ఉన్న బ్యాలెట్ పేపర్స్ను వెరిఫై చేసుకొని, ఆ వెరిఫై చేసుకున్నాక ఏం చేయాలంటే ఆ టాలీ అవుతుందా లేదా, కరెక్షన్స్ ఏమైనా అవసరమా అనేది చూసుకోవాలి. ఆ టాలీ చేసామని చెప్పిండ్రు. టాలీ చేస్తే మాకు రిపోర్ట్ కావాలని అడిగినాం.
ఆ రిపోర్ట్ కాపీ కూడా ఇస్తాను. మూడోది కౌంటింగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా తెలుసుకున్నాం. కౌంటింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తారు. 5:30, 6 మధ్యలో స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు. మమ్మల్ని కూడా టేబుల్కి ఒకరు కాకుండా రూమ్కు కూడా మీరు కావాలంటే పర్యవేక్షణకు మనిషిని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పిండ్రు. ఇది ఇప్పుడు వారితో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న అంశాలు. మేము కోరుకునేది ఒకటే, కౌంటింగ్ ప్రొసీజర్ ఫెయిర్గా జరగాలి. అక్కడ ఎటువంటి ఒత్తిడికి ఎవరు లోనయ్యే పరిస్థితి ఉండరాదు. ఎవరు ఎటువంటి ఒత్తిడి పెట్టినా దాన్ని నిలువరించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మేము కోరుకునేది. ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయం రిప్రజెంటేషన్ చేసి వస్తున్న హైదరాబాద్ నుంచి. మాకు కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్తల అవసరం అనేది మేము చెప్తా ఉన్నాం. దాని విషయమై మేము ఖచ్చితంగా రాత్రి దాకా చాలా నిద్రపోకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది నిర్ణయించుకున్నాం. పర్యవేక్షించాల్సిందే. నైట్ ఏమన్నా డౌట్ ఉందా మీకు? రాత్రి అప్పుడే కదా డౌట్ మా అందరిది కూడా. అందుకని నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది మా వైపు. అనంతపురం జిల్లా అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరంపై కుడి ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేయడం, సిల్స్ వేగేట్స్, కామర్ డ్యాం పలు కీలక అంశాలపై చర్చించడం జరిగిందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. కేంద్రంతో తక్షణమే సంప్రదింపులు జరిపి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, వరదల సమయంలో ముంపు ప్రాంతాలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాస్ట్ we have given RP department final deadline sir. ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 months లో చేయలేదంటే మాత్రం we are not going to issue extension of time agreements. ప్రాజెక్ట్స్ సార్ అది ఏదైతే పోలవరం కానీ R&R కానీ దాన్ని ఏ విధంగా తొందరగా కంప్లీట్ చేశారు, ఎలా ఫాస్ట్గా చేసి ఈ రాష్ట్రానికి అంకితం చేయాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని అందరూ కూడా అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా ఈ 2 రోజుల పాటు నేను R&R అంతా కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది కాలనీస్. ఈరోజు పూర్తిగా కూడా పోలవరంకి సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ అలాగే మొత్తం పోలవరం అన్ని కూడా పూర్తిగా కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఫ్లడ్ వచ్చే లోపల స్పిల్ ఛానల్కి సంబంధించి అప్రోచ్ ఛానల్స్, స్పిల్ ఛానల్, స్పిల్ వే, గేట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి దాన్ని కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఫ్లడ్ వచ్చే లోపల 41 కాంటూర్కి సంబంధించి 17,000 కుటుంబాలని మార్చే క్రమంలో ఇప్పటికే ఫేజుల వారీగా కొన్ని ఇళ్లను మార్చాం. బై May 31 17,000 హౌసెస్ని మార్చేసి ఈ 41 కాంటూర్లో ఫ్లడ్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళన్నీ కూడా మార్చే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. అన్నీ కూడా హౌసెస్ కూడా వాటర్ ఫుటింగ్ మీద చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అందులో అన్ని సంబంధించి ఏమి చిన్న అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితాబాగ్ డివిజన్ బీజేపీ నాయకుడు మదరి చంద్రశేఖర్ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలను కలిసి మాజీ కేంద్ర మంత్రివర్యులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాత బస్తీ అభివృద్ధి కాలేదు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఒక దేవాభూమి అని ప్రజలు కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలన్నారు. హలో 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 హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిన తర్వాత పాతపట్నంలో చంద్రశేఖర్
చాలా అనేక సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ కుటుంబంతో మంచి స్నేహం, ఇంకా మత సామరస్యానికి ఇంకా నెలకొని అందరూ కూడా దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కొత్త పథకాలు వస్తున్నాయి. పేదవాళ్లకు అనేకమైనటువంటి పథకాలు వస్తున్నాయి. కాబట్టి ఆ పథకాలను కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదకన్నా అతి పేదవానికి తప్పకుండా లభించే విధంగా అందరూ కృషి చేయడమే పాతపట్నానికి అభివృద్ధిగా నేను భావిస్తున్నాను. ఈరోజు మా మిత్రుడు చంద్రశేఖర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పర్యటించారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. వారితో ముచ్చటించిన ముద్రగడ కాసేపు అక్కడే గడిపి అనంతరం స్వగృహానికి ప్రయాణమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయనకు ఇంజనీర్లు, అధికారులు స్వాగతం పలికారు. జిల్లాలో ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను మంత్రి పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని స్పిల్వే పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెలక్షన్ కమిషన్ గా వ్యవహరించిందని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ తీవ్రంగా విమర్శించారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలోని బ్యాంకులను జాతీయకరణ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచడం జరిగిందని అన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు ముందుకు రావడం శోచనీయమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూ, గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది, ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో 11 మంది పోటీ పడ్డారు. ఈ 2 చోట్ల కలిపి మొత్తం 30,972 మంది ఓటర్లుండగా వారిలో 28,622 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపునకు గుంటూరులో 14, కాకినాడలో 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సేవలపై ప్రైవేట్ సంస్థ రామ్కీతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో చాదర్ఘాట్లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీలో ప్రధాన రోడ్ల పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని జీహెచ్ఎంసీ బీఎంఎస్ అధ్యక్షుడు గోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్లో పారిశుద్ధ్య సేవలు ప్రైవేటీకరణను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. Go back, Ramki. 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 Go back. ఈరోజు మరి డ్రైవర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నా కూడా డిఈ గారు, జోనల్ కమిషనర్ గారు, ఏఈలు వాళ్ళను బండికి పోనిస్తలేరు. స్వచ్ఛ సంరక్షణ అని హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బిన్స్ను తీసేసి రోడ్ల మీద చెత్త వేపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అయి ఎమర్జెన్సీ వచ్చి ఇదంతా ప్రైవేట్కి అప్పచెప్పి ఈడున్నటువంటి లోకల్ కార్మికులు, డ్రైవర్లు, లేబర్లు వీళ్ళు గత 25 సంవత్సరాల సంది ఇక్కడ చేస్తున్న వాళ్ళను పక్కకు జరిపి వీళ్ళ జీవితాలలో మట్టిపోయాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు బీహార్, ఒరిస్సా వాళ్ళతోటి పని చేపించి హైదరాబాద్లో ఎవరైతే పనిచేసిరో జిహెచ్ఎంసీకి ఇంత అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి సేవ చేసిరు. కరోనాల వరదలల్లా ఇంత కష్టపడ్డటువంటి లేబర్, డ్రైవర్, శానిటేషన్ వర్కర్ వీళ్ళందరినీ కూడా ప్రైవేటీకరణ చేసి రామ్కీకి అప్పచెప్పే ప్లాన్ చేస్తుంది ఇలా జిహెచ్ఎంసీ. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మేము పనిచేస్తే 160 కోట్లు అవుతున్నాయి. మరి మీరు 800 కోట్లకు ఎందుకు ఇస్తారు? 800 కోట్లు సంవత్సరానికి హైదరాబాద్ పైసలు ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే ఆ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి అయితే తప్ప హైదరాబాద్ కాదు, హైదరాబాద్ ప్రజలు కాదు. అసలు హైదరాబాద్కి ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ పైసలు? అంటే హైదరాబాద్ ప్రజలు కట్టినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్, హైదరాబాద్లో కడుతున్నటువంటి అనుమతులు ఏవైతే ఇండ్ల అనుమతులు ఉన్నాయో ఆ అనుమతుల వల్ల, ట్రేడ్ లైసెన్స్ వల్ల, ప్రాపర్టీ ట్యాక్స్ వల్ల, టౌన్ ప్లానింగ్ వల్ల జిహెచ్ఎంసీ డ్రైవర్, లేబర్ రేపు పొద్దున్నే లేచి శానిటేషన్ వర్కర్స్ ఈ సిటీ అంతా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు లేచి పనిచేస్తే వాళ్ళ పనిని మెచ్చుకొని ప్రజలు ఇచ్చినటువంటి ఒక పైసలే ఈ జిహెచ్ఎంసీకి వస్తున్నాయి. మరి ఈ జిహెచ్ఎంసీ పైసలు లేబర్, డ్రైవర్
ఉద్యోగి కార్మికుడి మీద ఖర్చు పెట్టకుండా ప్రైవేటీ సంస్థకు 800 కోట్లు వేయడం దారుణం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లో చుట్టుముట్టున్నటువంటి 1175 మంది స్లమ్లు ఇక్కడ నిరుద్యోగులు అయిపోతారు. ఒకవేళ రామ్కీ కంపెనీకి సంపూర్ణంగా ఇచ్చేసే. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విలువైన కలప దహనమైంది. అటవీ ప్రాంతంలో పశువులు కాసేందుకు వెళ్లిన కొందరు నిప్పు పెట్టడంతో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే కోటాల పులిపత్తి పరివారి పరిలో సమీప అటవీ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటల ధాటికి 100 ఎకరాలు విస్తీర్ణంలో అటవీకి నష్టం వాటిల్లినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం సంభవించడంతో అలర్ట్ అయిన అటవీ శాఖ అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 75 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 16 మందికి నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని వైద్యులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై విహెచ్ ఫైర్. తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని హితవు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రొఫెసర్ కోదండరాం. అనంతపురం జిల్లా అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష. పోలవరంపై కుడి ఎడమ కాలువ నిర్మాణం, కామధ్యాంపై చర్చ. మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 16 మందికి కరోనా. చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కాలిబూడిదైన కలప. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.